వెల్కమ్ టు సత్య న్యూస్. మరి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన చింతపల్లిలో సాయి సన్నిధి ఆలయంలో ఉన్నాం. మరి మరో షిరిడీగా తెలంగాణ రాష్ట్రంలో వెలుగొందుతున్న సాయి సన్నిధి 17వ వసంతం చేసుకుంటున్న సందర్భంగా మరి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి 17వ వసంత కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఉన్న పూజా విధానం ఏంది, అసలు ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారు, ఎన్ని రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతాయన్న విషయాన్ని మరి చింతపల్లి సాయి సన్నిధి చైర్మన్ మరి ధనంజయ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు 17వ వసంతంలో పూర్తవుతున్నది కదా, అసలు ఆ రోజు జరిగే కార్యక్రమాలు ఏంటి, ఎన్ని రోజులు జరుగుతాయి? సాయిరాం. చింతపల్లి సాయి సన్నిధిలో 17 వసంత వార్షికోత్సవాలు చేసుకోబోతున్నాం. జూన్ 7, 8, 9 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, రెండో రోజు హోమాలతో స్టార్ట్ చేసి ప్రత్యేకమైన రోజు బాబాను ఇక్కడ ప్రతిష్ఠించుకున్న రోజు జ్యేష్ఠ బహుళ తదియ కాబట్టి అది జూన్ 9 ఆదివారం రోజు వస్తుంది. ఆ రోజు ఉదయం హోమం, అలాగే 11 గంటలకు భక్తులచే బాబాకు అభిషేకం చేయిస్తూ తర్వాత 11:30కు యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి అందరూ భక్తులు ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా 3 రోజుల కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ అపర షిరిడీగా వేరుగాంచిన చింతపల్లి సాయి సన్నిధిలో దర్శించి సాయినాథుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ 17వ వసంతంలో ఎంతమంది భక్తులు వస్తారు, వారికి ఎలాంటి ఏర్పాట్లు? ఇక్కడ జయశారాం, ఇక్కడ ఈ ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కూడా ఉంది. గత 17 సంవత్సరాల నుంచి కూడా అఖండంగా ప్రజలు వస్తూనే ఉన్నారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికీ విశేషాలన్నీ సశేషాలుగానే ఉంటాయి. ఇప్పుడు అనుకోని చేయలేము, అనుకున్న ఊహల కంటే మించి కూడా ఇక్కడ భక్తులని వస్తున్నారు. వాళ్ళు అదేవిధంగా ఆదరిస్తున్నారు. వాళ్ళకు కూడా తగు మన్ననలు మర్యాదలు ఇక్కడ జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం ఇక్కడ రేపు జరిగేటువంటి 17వ వార్షికోత్సవానికి ఎంత లేదన్నా కానీ మనకు 15,000 మంది కంటే తక్కువైతే రాదు. ఇంత సమ్మర్లో కూడా 15,000 మంది, జ్యేష్ఠ మాసం కాబట్టి మంచి ఎండలు ఎక్కున్నాయి. ఎండలు వల్ల ఏమన్నా తగ్గుతారేమో కానీ 15,000 మంది కంటే 15,000 మంది ఆనాడు. తర్వాత ఇంకోటి, ప్రతి సంవత్సరం కూడా ఈ కరోనా 2 సంవత్సరాలు మినహాయించి ఏదో ఒక విశిష్టమైన కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఈసారి 17వ వార్షికోత్సవంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణాన్ని ప్రత్యేకంగా మా టీమంతా పోయి మాట్లాడి అక్కడ ఈవో గారు సంబంధించి ప్రధాన అర్చకులతో సహా ఇక్కడికి వచ్చి ఆలయంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణాన్ని జోడించి, ఎందుకంటే సాయిబాబాకు ఇక్కడ కళ్యాణం చేసేటువంటి సీన్ ఏమి కనిపించదు. కానీ ఈ ఆలయంలో గత 10 సంవత్సరాల నుంచి ఇలా కళ్యాణాలు చేస్తూనే ఉన్నాం. ఈసారి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం దివ్యంగా, రమణీయంగా, మనోహరంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా రావాల్సింది. ఈ 17వ వార్షికోత్సవ సందర్భంలో విశిష్ట అతిథులు ఎవరన్నా? ఇక్కడ విశిష్ట అతిథులు రాజకీయ నాయకులు కూడా మేము ఆహ్వానించాం. ఇక్కడ జరిగే పూజలు అద్భుతంగా చేయించుకుంటాడు బాబా. చూద్దాం, అప్పటి వరకు అవకాశాన్ని బట్టి, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి ఎవరైనా అవకాశం తప్పకుండా విశిష్ట అతిథులుగా తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే నా అలాంటి వారు ఇక్కడ మన ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా పూజలు చేసే రామశర్మ గారు వచ్చే రామశర్మ గారు ఇక్కడ వచ్చి 3 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆయన కంకర కట్టుకుని ఇక్కడ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి షిరిడి సాయినాథుని సన్నిధిలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిలో కళ్యాణం జరిగినట్లే ఈ సన్నిధిలో కూడా, సాయి సన్నిధిలో కూడా కళ్యాణం ఆ యాదగిరి పూజారులు అయితే జరగబడుతుందని మరి భక్తులందరూ అధికంగా వచ్చి సాయి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఇక్కడి చైర్మన్ కోరుతున్నారు.